పార్లమెంటు వింటర్ సెషన్స్ 5వ రోజు సజావుగా జరగలేదు. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ, లోక్సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. తొలుత ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు అదానీ ఇష్యూ, మణిపూర్ అల్లర్లు, సంబాల్ హింసాత్మక ఘటనలను చర్చించాలంటూ డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా క్వశ్చన్ అవర్ మొదలుపెట్టడంతో సభలో విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభకు సహకరించాలని విపక్ష నేతలను స్పీకర్ ఓం బిర్లా కోరారు. విపక్షాల స్లోగన్స్ చేస్తూ సభకు అంతరాయం కలిగించడంతో స్పీకర్ తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన లోక్సభ విపక్షాల అదే తీరుతో సోమవారానికి వాయిదా పడింది. अपने सीट पर बैठिए, सदन को संभाल लीजिए। सदन का महत्वपूर्ण समय है, पूरा देश देख रहा है। आज आप ये तरीका ठीक नहीं आपका, ये तरीका ठीक नहीं आपका। आप कंस्ट्रक्टिव अपोजिशन का रोल प्ले कीजिए सदन में। ये सब देश जानते, देश आते हैं। कंस्ट्रक्टिव अपोजिशन का रोल प्ले कीजिए। प्लीज आप सब लोग बैठिए, प्लीज प्लीज आप सब लोग बैठिए, प्लीज आप सभी मेरा मन, आप बैठिए प्लीज। ऐसे सदन नहीं चलेगा, ऐसे सदन नहीं चलेगा। आपके कारण सदन नहीं चलना, देश देख रहा है। आपके कारण सदन नहीं चल रहा है, ये देश देख रहा है। ये उचित नहीं है, ये उचित नहीं है। पार्लियामेंट्री डेमोक्रेसी को రాజ్యసభలోనూ అదానీ ఇష్యూ, మణిపూర్ అల్లర్లపై చర్చించాలంటూ విపక్ష పార్టీలు స్లోగన్స్ చేస్తూ డిమాండ్ చేశాయి. రాజ్యసభలో రూల్ 267 కింద 17 వాయిదా తీర్మానాలు ఇచ్చారు విపక్ష ఎంపీలు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ ధన్కడ్ విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చేసేదేం లేక చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. సభలో ప్రతిపక్ష పార్టీల తీరును చైర్మన్ ధన్కడ్ తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా విపక్ష ఎంపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యసభ చైర్మన్ ధన్కడ్. Our actions are not people-centric. They are to absolute public distaste. We are getting into irrelevance. People are ridiculing us. We have virtually become laughing stock. I appeal to you. I appeal to you. Please, the House stands adjourned to meet at 11 a.m. on Monday, the 2nd December 2024.